ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇవాళ మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మ్యాచ్ అయితే నిజంగా ఇవాళ మధ్యాహ్నం 2:30 కింద జరగబోతుంది. ఇవాళ సండే కాబట్టి అందరూ లగాయించేసి ఒక బుక్ తిని నిజంగా అందరు టీవీల ముందు అయితే వెయిట్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా చిన్న పోరల నుంచి పెద్దోళ్ళ దాకా కూడా ముసలోళ్ళు కూడా ఇవాళ ఇవాళ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే చూస్తారు భయ్యా. చూస్తారు కదా, కింద కామెంట్ చేయండి చూస్తే. ఒకవేళ నేనైతే కంపల్సరీ చూస్తా. మరి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి మరి ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి మాట్లాడుకునే ముందు నిన్న జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకోలేదా భయ్యా? ఏం ఆడారు భయ్యా నాకు అర్థం కాదు. కానీ ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా, మరి ఆస్ట్రేలియాకి అంత ముందా గెలిచే ఛాన్స్ ఉందా అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళ నుంచి టాప్ బౌలర్స్ లేరు కాబట్టి అనుకున్నారు. మరి వాళ్ళు చాలా ఆడారు, మ్యాచ్ అయితే విన్ అయ్యారు. మరి ఎట్లా విన్ అయ్యారు, ఏంది, ఎవరు మంచిగా ఆడారు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. తెలుసుకుందాం కదా, లెట్స్ గో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ కుమార్ వ్లాగర్. మనం వీడియో స్టార్ట్ చేసేదానికంటే ముందు భయ్య, మన జీవితంలో మనల్ని అందరూ లైక్ చేయరు కాబట్టి కనీసం ఇక్కడైనా మీరు ఈ వీడియోను లైక్ చేయండి. అండ్ ఇంకోటి, మీ ఊర్లో మీరు షేర్ అయితే ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ఉండగా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతే భయ్య, ఫస్ట్ ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అసలు ఏమైనా జరిగిందా భయ్యా నాకు అర్థమయ్యేది. కానీ పిచ్చి పడేసిర్రు ఆస్ట్రేలియా వాళ్ళు. అసలు ఇంగ్లాండ్ కే ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పేసి నిన్న అందరం అనుకున్నాము. అండ్ నేను కూడా అనుకున్నా, నా ఛానల్ కూడా అదే చెప్పినా. ఎట్లా చెప్పినా, నేనేదో ఎట్టికి ఇంగ్లాండే గెలుస్తుంది లేకపోతే ఆస్ట్రేలియానే గెలుస్తుంది చూడండి ఏదైనా ప్రిడిక్షన్ అని చెప్పే బాపతి కాదు నాకు. ఫస్ట్ ఏంటంటే పిచ్ రివ్యూ చెప్తాం, దాని తర్వాత ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 అండ్ ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 అండ్ అక్కడ బౌన్స్ ఎక్కువ ఉంటుందా, ఫాస్ట్ బౌలర్కి ఎక్కువ ఉంటుందా లేకపోతే స్పిన్ బౌలర్లకు ఎక్కువ ఉంటుందా, ఇవన్నీ చెప్పిన తర్వాతనే మనము ఏ టీం కి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందో చెప్తాం. ఎవరైనా ప్రెడిక్షన్ చెప్పాం, మేము దేవుని కాదు, నాకేం మంత్రాలు రావు కదా ఇదే టీం గెలుస్తా అని చెప్పడానికి. అది కాదు మ్యాటర్ ఆడ. ఎవరికి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందో అది మాత్రమే గెస్ చేయగలుగుతాం. అది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అని చెప్తాం మనం ప్రతి వీడియోలో. కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. నిన్న వీడియోలో మాత్రం మనం ఇంగ్లాండ్ కి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్పినాం. అదే విధంగా అదే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉన్నా కానీ ఇంగ్లాండ్ వాళ్ళు మంచి క్రికెట్ ఆడలేరు కాబట్టి ఓడిపోయారు. ఆస్ట్రేలియా వాళ్ళు మంచి క్రికెట్ ఆడారు కాబట్టి గెలిచారు. దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది భయ్య. ఎందుకు బౌలింగ్ తీసుకున్నారు వాళ్ళు? వాళ్ళకు స్ట్రెంత్ వచ్చేసి బ్యాటింగ్, వాళ్ళకి బౌలింగ్ స్ట్రెంత్ లేదు కాబట్టి. ఎందుకంటే సీనియర్ ప్లేయర్ లేరు. అయినా కానీ ఆస్ట్రేలియా గెలుస్తుంది అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియా గెలిచింది. అందుకే వాళ్ళైతే ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నారు. మరి ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన ఇంగ్లాండ్ అసలు ఏం ఆడారు భయ నాకు అర్థం కాదు. కానీ ఫిలిప్ సాల్ట్ క్యాచ్ అయితే అలెక్స్ క్యారీ ఏం పట్టిండు, ఇట్లా పట్టిండు భయ్య. ఫస్ట్ మ్యాచ్ లో మనము న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ లో మ్యాచ్ లో గ్లెన్ ఫిలిప్స్ ఎలాగైతే ఇట్లా పట్టిందో అసలు క్యాచ్ ఆఫ్ ది సిరీసే అనుకున్నాం, క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంటే అనుకున్నాం. కానీ అలెక్స్ క్యారీ పట్టిన క్యాచ్ మాత్రం నిజంగా వీళ్ళిద్దరిది బెస్ట్ క్యాచ్ భయ్యా. నిజంగా అట్లా పట్టాలంటే చాలా కష్టం. అలాంటిది అలెక్స్ క్యారీ చాలా సింపుల్ గా పట్టేసిండు. జబర్దస్త్ క్యాచ్. అది బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అయితే అలెక్స్ క్యారీ పట్టిన క్యాచ్ అయితే అది భయ్య. దాని తర్వాత బెన్ టకెట్ చూసుకోండి భయ్య, ఎన్ని రన్స్ చేసిండు. బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది ఇంగ్లాండ్ వచ్చేసి బెన్ టకెట్ 160+ రన్స్ చేసిండు భయ్య. అది మామూలు విషయం కాదు. సెంచరీ వేయడమే పెద్ద గొప్ప అలాంటి టీం ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ఇంగ్లాండ్ చూడండి, మన పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటది కదా, ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గ్రేట్ గొప్ప అని చెప్పేసి. ఇక్కడ ఇంగ్లాండ్ కూడా అంతే. వాళ్ళు ఎప్పుడు కొడదాము అనే మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకు. T20 లాగానే ఆడదాం అనే మైండ్ సెట్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు చాలా ఆలోచించి ఆడారు కాబట్టి 351 రన్స్ చేయగలిగారు. బెన్ టకెట్ అయితే ప్యూర్ 100% వన్డే క్రికెట్ ఎట్లాగైతే ఆడాలనో అదే విధంగా ఆడండి భయ్య. బెన్ టకెట్ అయితే ఆడు మామూలుగా ఒక 50 బాల్స్ ఫేస్ చేస్తే 80 or 90 రన్స్ చేస్తాడు. అలాంటిది 50 బాల్స్ ఫేస్ చేసినా కానీ 60+ రన్స్ మాత్రం వేసిండు. రివర్సీప్లు, స్వీప్లు, ఫుల్ షాట్లు ఏదేదో కొడతాడు. కానీ నిన్న మాత్రం చాలా కంట్రోల్ చేసుకుని బెన్ టకెట్. అందుకే 160+ రన్స్ అయితే చేసిండు భయ్య. అండ్ మిగతా వాళ్ళు చూసుకుంటే మాత్రం జో రూట్ కొంచెం పార్ట్నర్షిప్ అయితే ఇచ్చిండు బెన్ టకెట్ కి. అండ్ మిగతా వాళ్ళు చూసుకుంటే ఎవరు కానీ అంత పర్ఫార్మెన్స్ లేదు ఇంగ్లాండ్ నుంచి. ఒకవేళ ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఉంటే 350+ కంటే ఇంకెక్కువ చేసే ఛాన్స్ కూడా ఉండే, కానీ చేయలేకపోయారు. అండ్ ఆస్ట్రేలియా నుంచి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కనుక మనం చూసుకుంటే భయ్య, బెన్ ద్వారశేష్ అయితే 3 వికెట్స్ తీసిండు. అండ్ ఇక్కడ ఇంకోటి, అసలు లభిషన్ వికెట్ తీయడం ఏంది భయ్య, 2 వికెట్లు. అండ్ బెన్ టకెట్ వికెట్ కూడా తీసాడు లభిషన్. ఇదైతే నాకు ఆశ్చర్యం వేసింది భయ్య. ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే పిచ్చి కొంచెం స్లో అయింది, స్పిన్నర్ వేసిండు. అండ్ ఇంకో ఆశ్చర్యం ఏం తెలుసా,
48 ఓవర్ 50 ఓవర్ లబుషన్ వేసిండు, మెయిన్ బౌలర్లు వేయలే, లబుషన్ వేసిండు అండ్ వికెట్ తీసిండు. జోఫ్రా ఆర్చర్ లాస్ట్ ఓవర్ లో 6-4 కూడా కొట్టిండు మంచిగానే. కానీ ఇక్కడ స్టీవెన్ స్మిత్ ఎట్లయితే కెప్టెన్సీ చేసిండో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంగ్లాండ్ ఫీల్డింగ్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం, జాస్ బట్లర్ కెప్టెన్సీ గురించి. ఓకేనా. ఇంగ్లాండ్ అయితే 351 రన్స్ అయితే చేసారు భయ్య. 350 రన్స్ చేసేకి ఆస్ట్రేలియా అయితే బరిలోకి దిగిరు. కానీ ఒక్కటి చూడండి, మాథ్యూ షాట్ జబర్దస్త్ ఆడిండు, 60+ రన్స్ చేసిండు వాళ్ళ నుంచి. ట్రావిస్ హెడ్ ఎప్పుడైతే అవుట్ అయిండో దాని తర్వాత అసలు ఇంతగానో ఆడతారా ఆస్ట్రేలియా కదా, అయిపోయింది ఆస్ట్రేలియా మ్యాచ్ అని చెప్పేసి అనుకున్న వాళ్ళందరికీ నిజంగా అలెక్స్ క్యారే, జోష్ ఇంగ్లీష్ జబర్దస్త్ సమాధానం ఇచ్చారు భయ్య. జోష్ ఇంగ్లీష్ అసలు సెంచరీ చేసిండు, 120 రన్స్ చేసిండు. అలెక్స్ క్యారే లబుషేన్ పార్ట్నర్షిప్ మాత్రం జబర్దస్త్ ఉండే. అండ్ ఇక్కడ చూడండి జోఫ్రా ఆర్చర్ ఒక క్యాచ్ మిస్ చేసిండు అలెక్స్ క్యారే, అది అప్పటి నుంచి జోఫ్రా ఆర్చర్ కోసం మొత్తం నెగ్లెక్ట్ చేసి పడేసిండు. అసలు మైండ్ మొత్తం అదే ఉన్నది. ఎప్పుడైతే మనం ఒక మిస్టేక్ చేస్తామో ఆ మిస్టేక్స్ ని మైండ్ లో పెట్టుకుంటే మనం ఏం చేయలేకపోతాం. మిస్టేక్స్ ని వదిలేసేయాలి, ఏదో జరిగిపోయినా వదిలేసేయాలి. అప్పుడే మనం మన బెస్ట్ ఇవ్వగలుగుతాం. ఏదైతే మెయిన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఉన్నాడో ఆ బౌలర్ నే సావదొబ్బిర్రు జోష్ ఇంగ్లీష్ అండ్ అలెక్స్ క్యారే. అందుకే వాళ్ళు విన్నింగ్ అవడానికి చాలా ఛాన్స్ ఉన్నా కానీ ఇంగ్లాండ్ వాళ్ళకి తొక్కి పడేసారు ఆస్ట్రేలియా వాళ్ళు. అండ్ ఇంగ్లాండ్ నుంచి కెప్టెన్ జాస్ బట్లర్ నిజంగా ఎవరిని ఎక్కడ బౌలర్ యూజ్ చేయాలో అసలు తెలియలేదు. మ్యాచ్ లో మాత్రం తెల్లవకం వేసుకొని చూసాడు అంతే. ఎందుకనంటే అక్కడ చూడండి స్టీవెన్ స్మిత్ లబుషన్ యూజ్ చేసిండు లాస్ట్ డెత్ ఓవర్ లో, కానీ ఇక్కడ ఎవరు యూజ్ చేసిండు స్పిన్నర్ ఎవరిని యూజ్ చేయలేదు. ఓన్లీ ఆదిల్ రషీద్ మాత్రం యూజ్ చేస్తే ఆదిల్ రషీద్ వికెట్లు తీస్తాడా, తీయడు కదా. జోయిట్ ఉన్నాడు కదా, లివింగ్స్టన్ ఉన్నాడు కదా, యూజ్ చేయ కదా. స్పిన్నర్లకు మొత్తం ఓవర్లు మొత్తం వేయలేడు. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ఇంగ్లాండ్ అయితే మ్యాచ్ అయితే లూజ్ అయింది భయ్య, ఓన్లీ బికాస్ ఆఫ్ ది కెప్టెన్సీ అని నేను అన్నాను. కెప్టెన్సీ చాలా ఇంపార్టెంట్ ఒక టీమ్ కి, అండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. స్పిన్నర్లకి ఛాన్స్ ఉన్నా కానీ స్పిన్నర్ అని ఈ పీరియడ్ డెత్ ఓవర్ లో కాబట్టి కొంచెం లో అయిపోయింది ఇంగ్లాండ్. ఇదైతే ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా రివ్యూ భయ్య. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అసలు మామూలుగా ఉండదు. ఇవాళ ప్రతి ఒక్క భారతీయుడు ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది, యూఏఈలో. మరి యూఏఈలో పిచ్ ఎట్టున్నది, ప్లేయింగ్ 11 ఏంది, ఇండియా వాళ్ళు ఏం ఆడుతున్నారు, మరి ఇండియా వాళ్ళ చేంజెస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి అని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫస్ట్ మన పిచ్ రిపోర్ట్ కనుక చూసుకుంటే భయ్య, యూఏఈలో దుబాయ్ లో ఆల్మోస్ట్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ ఎట్లయితే జరిగిందో సేమ్ అదే విధంగా ఉంటది భయ్య. పిచ్ అయితే ఒక 250+ రన్స్ కొట్టేదనుకో అది విన్నింగ్ స్కోర్ కావచ్చు, చెప్పలేం. ఎవరైతే మంచి క్రికెట్ ఆడతారో వాళ్ళు జబర్దస్త్ ఖచ్చితంగా విన్ అవుతారు. అండ్ ఇక్కడ మనము ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే మాత్రం ఇండియా నుంచి ఏమైనా చేంజెస్ ఉంటాయని అంటే కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో మాత్రం వరుణ్ చక్రవర్తి రావచ్చు. ఎందుకంటే స్పిన్నర్లు ప్లేలోకి వస్తారు కాబట్టి వరుణ్ చక్రవర్తిని తీసుకొస్తాడు ఖచ్చితంగా. అండ్ హర్షదీప్ సింగ్ ఆడతాడు ఈ మ్యాచ్ లో. అంటే హర్షదీప్ సింగ్ అంటే మరి ఏమో భయ్య, మరి గౌతమ్ గంభీర్ ఏం చేస్తాడో నాకు తెలియదు. మొత్తం కేకేఆర్ ప్లేయర్ అయితే దింపుతుండని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కాబట్టి వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో ఉంటాడు. మేబీ ఏమైనా కుల్దీప్ యాదవ్ తీసేస్తాడో, లేకపోతే కుల్దీప్ యాదవ్ కూడా ఉంచేసి మొహమ్మద్ షమీని పక్కన పెడతాడు, లేకపోతే హర్షిత్ రాణ్ని పక్క పెట్టేస్తాడు. ఇదైతే ప్లేయింగ్ 11 భయ్య. మరి పాకిస్తాన్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ఫాకర్ జమాన్ అయితే ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం గాయం కారణంగా మొత్తం ఐసీసీ టోర్నమెంట్ నుంచి మొత్తం రూల్ అవుట్ అయిపోయింది. కాబట్టి ఆయన ప్లేస్ లో ఎవరు వస్తున్నారు, ఇమామ్ హక్ వస్తుందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. వాళ్ళు ఎవరు వచ్చినా మనల్ని పీకేది ఏం లేదు భయ్య, చెప్తున్నా. ఇది వల్గర్ వర్డ్ కావచ్చు, కానీ వాళ్ళు ఎవ్వరు వచ్చినా పాకిస్తాన్ కొడుకులు ఎవ్వరు వచ్చినా కానీ మనల్ని చేసేది ఏమి లేదు. అంతే, ఇండియానే ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఇండియాకే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే మన బ్యాటింగ్ చూసారు కదా, మన బౌలింగ్ చూసారు కదా. పాకిస్తాన్ వాళ్ళు ఎంత ఫామ్ లో లేకున్నా ఇండియాతోని మ్యాచ్ అంటేనే వాళ్ళు ఖచ్చితంగా చాలా కసిగా ఆడతారు. అండ్ పాకిస్తాన్ కి కూడా ఇది ఖచ్చితంగా గెలవాలి, లేకపోతే వాళ్ళు టోర్నమెంట్ నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఇండియాకి తట్ట బుట్ట బ్యాగులు అన్ని చదువుకొని వెళ్ళిపోవాల్సిందే. ఖచ్చితంగా అదే విధంగా అదే పని చేస్తారు పాకిస్తాన్ వాళ్ళు. మళ్ళీ ఇండియా వాళ్ళు మంచిగా ఆడి ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి విన్నింగ్ ఛాన్స్ అయితే ఎక్కువ ఇండియాకి ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి చెప్తున్నా, 100% ఇండియానే గెలుస్తుంది అని నేను చెప్పా. దిస్ ఈస్ నాట్ ఎ ప్రిడిక్షన్ కాదు, ఓన్లీ ప్రివ్యూ అంతే. ఏ టీం కి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందో అది మాత్రమే చెప్పగలుగుతున్నాను నేను. ఓకేనా, నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఏ టీం కి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందో అది మాత్రమే చెప్తున్నా. అండ్ ఇండియాకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది, పాకిస్తాన్ అయితే కొంచెం తక్కువ ఉంది. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే మంచి క్రికెట్ ఆడతారో వాళ్ళే గెలుస్తారు. అండ్ ఖచ్చితంగా ఇండియానే గెలవాలని ప్రతి ఒక్క భారతీయుని కల కూడా, ప్రతి ఒక్క భారతీయుని డ్రీమ్ కూడా. అండ్ మీ డ్రీమ్ ఏందో
మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.